ఈ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళలో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. దాంతో వచ్చే ఒక సమస్య పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. అలాంటి వాళ్ళలో కాళ్ళు కొంత నల్లబడిపోవటము, సన్నబడిపోవటము, పుళ్ళులాగా పట్టము, ఇంకొంతకాలం పోయేటప్పటికి ఆ కాలు ఏదైనా వేలు కానీ పాదాలు కానీ కట్ చేసేసి తీసేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది. సో ఇంకొక అపోహ ఏంటంటే ఇది షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకే వస్తుందని ఒక అపోహ సొసైటీలో ఉంది. అది కూడా ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే పెరిఫెరల్ న్యూరోపతి ఎవరికైనా రావచ్చు, ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, ఏ దశలో అయినా రావచ్చు. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళలో దీని యొక్క తీవ్రత కానీ ఇది వచ్చే విధానం కానీ కొంత ఎక్కువగా ఇబ్బందిగా ఉంటున్నమాట నిజమే, కానీ షుగర్ ఉంటేనే వస్తుందనేది కూడా అపోహ మాత్రమే. కొద్దిమంది లోపల ఈ పెరిఫెరల్ న్యూరోపతికి సంబంధించిన వైద్యం అనేది మందులతో కాకుండా వాళ్ళ శరీరంలో జరుగుతున్న వేరే రకాలైన జబ్బులు, అంటే మనకు తెలియకుండా లోపల ఉండే కొన్ని రకాలైన పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, లేదా గుండెకి సంబంధించిన DCMP అంటారు, డైలేటెడ్ కార్డియోమయోపతి, లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని జబ్బులు ఉంటాయి, లంగ్ ఫైబ్రోసిస్ అని. అట్లాంటి వాటిలో కూడా ఇది ఒక అదనపు కాంపోనెంట్ లాగా ఉండి ఉండవచ్చు. సో మీలో ఎవరన్నా కనుక ఈ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్నట్లయితే దీని వెనకమాల జరుగుతున్న కారణం ఏంటి, ఏ కారణం చేత మీకు ఇది వస్తుందనే దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయడం ఒకటే దీనికి ఉన్న ఒక అత్యంత పరిష్కారం.